లాంతరు. దీపాలు పెట్టే ఏలయింది. ఇంకా లాంతరు దీపం బుడ్డి వెలిగించాలా, గూట్లో దీపం పెట్టాలా. 50-60 ఏళ్ల క్రితం ఊరికి కరెంట్ ఇంకా రాని రోజుల్లో ప్రతి పల్లె ఇంటా వినిపించిన మాట ఇది. వంట వార్పులు, లాంతరు చుట్టూ కూర్చుని అన్నాలు తింటాం, పిల్లలు చదువుకోవటం, అమ్మమ్మలు బామ్మలు మనవళ్ళు మనవరాళ్లకు కథలు చెప్పటం, లాంతరు చేత పట్టుకొని జీతగాళ్లు పంట పొలం దగ్గర కాపలా కాయటానికి వెళ్లటం, కొట్టంలో గొడ్లకు మేత వేయటం, ఇలా అన్నీ ఆ గుడ్డి లాంతరు వెలుగులోనే. చుట్టూ పరిసరాలన్నీ చీకటిమయం. ఆ లాంతరు దీపం బుడ్డి దగ్గర మాత్రం చుట్టూ కొంత వెలుగు, అంతే. రాత్రికి దీపాలు వెలగాలంటే ఆ సాయంత్రం నుంచే మొదలవుతుంది వాటిని సిద్ధం చేసే పని. గాజుబుడ్లకు బూడిద లేక మెత్తటి ముగ్గు పట్టించి, మెత్తటి బట్టతో తుడిచి, వాటి కింద ఉండే రేకు డబ్బాలో కిరోసిన్ పోసి, ఒత్తులు పైకి లాగి మునివేళ్లతో చిదిమి పెడితే కాని అవి నాని ఆ రాత్రికి ఒత్తి దేదీప్యమానంగా వెలగదు. దీన్ని బట్టే వచ్చింది అందమైన ఆడపిల్లల్ని చూడగానే చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్న జాతీయం. అంతేనా? మనకు దీపం పరబ్రహ్మ స్వరూపం గనక, నిత్యవాడక వస్తువు గనక దాని పవిత్రతను ప్రాముఖ్యతను చెప్పే ఇంకెన్నో సామెతలు నానుడులు జనం నోట ఒక వెలుగు వెలిగిపోయాయి అప్పటినుంచి ఇప్పటి వరకు. గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. ఆ కాలం పల్లె ప్రజల నోటి నుంచి అప్రయత్నంగా వెలువడే పాటలు ఎంత సహజత్వం సాధారణత కలిగి ఉండేవో చూడండి. గోరంత ఉంటుందట ఆ చిన్ని దీపం. పోలిక బాగుంది కదా? దాని వెలుతురు మాత్రం కొండంతట. ఇది వాళ్ళ తృప్తికరమైన జీవితాలకు సంకేతం. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు, చీకట్లో చిరుదీపం అన్నారు. ఇంకా ఆ దీపపు వెలుగులను అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే జ్ఞానజ్యోతులుగా వర్ణించారు. నైటింగేల్ అనే కథను మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం కదా. ఆమె చేతిలో లాంతరు ఉండేది ఎప్పుడు. ఒక దయామూర్తి అయిన నర్సుగా ఆమె రాత్రివేళ చేతిలో లాంతరు పట్టుకొని తిరుగుతూ రోగులకు వైద్య సేవలు అందించింది. ఇలా ఊళ్ళల్లో కరెంటు లేని ఆ రోజుల్లో ఈ లాంతరు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు పెద్దల మనసులో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ధన్యవాదాలు.